హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీరకాయ వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బీరకాయ ముక్కలతోనే సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్క ఒక పావు కిలో తీసుకోండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. మినపప్పు ఒక కప్పు తీసుకొని మనం వాటర్ లేకుండా గట్టిగా వడల బ్యాటర్ లాగా ఈ బౌల్లో ఈ మినపిండి గ్రైండ్ చేసుకోండి. కొత్తిమీర కొద్దిగా తీసుకోండి. పచ్చిమిర్చి సన్నగా తరిగినవి ఒక 3 తీసుకోండి. ఉల్లిపాయలు 2 మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. అల్లం కొద్దిగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర కొద్దిగా. ముందుగా మనం మినపిండిలో ఈ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు మనం కోర్సుగా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు బీరకాయని, లేదంటే సన్నగా అయినా తరిగి వేసుకోవచ్చు. వీలైనంత వరకు గ్రైండ్ చేయకపోవడమే మంచిది. బీరకాయ ముక్కలు కానీ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఓన్లీ అల్లం మాత్రమే, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా ఆయిల్ వేసుకొని దీన్ని మనం వడల బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. మనం ఉప్పు చూసి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం బీరకాయతో ఇలా వడల్ని వేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి మార్నింగ్ లేదా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా తీసుకొని ఒక క్లాత్ తీసుకొని చేతులు తడి చేసుకొని ఈ గారెల్లాగా లేదంటే మనం వడల్లాగా ఇలా మామూలుగా అయినా వేసుకోవచ్చు. మరి వేడిగా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని కూడా మీకు కావాల్సినన్ని వేసుకోండి. ఇది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాస్త వేయించుకోండి. వీటిని జాగ్రత్తగా స్లోగా మనం మరోవైపు తిప్పి వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం స్లోగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి ఇవి రెడీ అయినట్టే. ఆయిల్ మొత్తం పోవడానికి పేపర్ నాప్కిన్లో వేసుకోండి, లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా ఇది సర్వ్ చేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ బీరకాయ వడలు మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.